హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు బానూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎంతో టేస్టీగా ఉండే యమ్మీ యమ్మీ ఫ్రూట్ గ్లాస్ కేక్‌ని 10 నిమిషాల్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలో చూసేద్దాం. 10 స్ట్రాబెర్రీస్, 20 గ్రీన్ గ్రేప్స్‌ని ఇలా సన్నగా స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. కొన్ని పోమోగ్రానేట్ సీడ్స్‌ని అలాగే ఒక యాపిల్‌ని ఇలా సన్నగా స్లైసెస్‌లా కట్ చేసుకోవాలి. ఆరెంజ్‌ని ఇలా స్లైసెస్‌గా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దానిలోకి అర లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అగర్ అగర్ పౌడరు ఆన్లైన్లోనూ సూపర్ మార్కెట్స్లో మనకి ఈజీగానే దొరుకుతుంది. 2 టీ స్పూన్స్ వరకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ జెల్లీ ఫామ్ అవ్వడానికి మనకు బాగా హెల్ప్ చేస్తుంది. అరకప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకొని కరిగేంత వరకు స్పూన్తో కలుపుకొని కరగనివ్వాలి. పావు టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని అయితే వేసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల కేక్ మంచి ఫ్లేవర్బుల్గా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక కేక్ మౌల్డ్ తీసుకొని ఫ్రూట్స్ని మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు, లేదా ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న బౌల్ ఏదైనా తీసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకున్న జెల్లీ మిక్స్ని వేసి మళ్ళీ కొంచెం ఫ్రూట్స్ని వేసుకొని మళ్ళీ లేయర్ లాగా జెల్లీ మిక్స్ని ఇలా వేసుకోవాలన్నమాట. మొత్తం ఫుల్గా బౌల్ నిండా వేసుకొని 1 అవర్ పాటు బయట లేదా డీప్ ఫ్రీజ్లో పెట్టుకుంటే మనకి జెల్లీ అనేది ఫామ్ అవుతుంది. చాక్తో కాస్త లూజ్ చేసి టర్న్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే యమ్మీ యమ్మీ జెల్లీ గ్లాస్ కేక్ రెడీ. చాలా ఈజీ కదండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.